నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికైతే రావడం జరిగింది. నిన్న వచ్చేసి అప్పుడేందంటే కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉన్నది. అంటే గోల్డ్ వర్క్ అయింది. కానీ అక్కడ ఏందంటే గోల్డ్ వర్క్‌కి రౌండ్‌గా ఇట్లా బార్డరింగ్ ఉంటది కదా! బార్డరింగ్ కాడ డిజైనింగ్ వర్క్ కాలేదు. అండ్ అలానే కొన్ని విగ్రహాలకు మన కుందన్ వర్క్ అనేది పెట్టలేదు కిరీటానికి. ఇప్పుడు టోటల్‌గా మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఎంతవరకు ఏంది అప్డేట్ అని. ఓకేనా? నా వీడియో స్కిప్ చేయకుండా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. లొకేషన్ ప్రతి ఒక్కరికి అనేది తెలుసు, సుందర్ కళాకార్ అని, దుల్పేట్‌లో. ఓకేనా? మిత్రులారా, నేను మీ సంతోష్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నిన్న వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా చాలా వరకు అయితే ఇంకా కలరింగ్ వరకు అయితే ఒక్కొక్క విగ్రహాన్ని అయితే మాత్రం అప్డేట్ అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసినట్టయితే ఇక్కడ నిన్న వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకా ఆభరణాలు అనేది పెట్టలేదు. గోల్డ్ వర్క్ కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా ఆభరణాలు పెట్టలేదు కిరీటానికి. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. చూడండి, కలరింగ్ వర్క్ కానివ్వండి, పంచా కానివ్వండి, టోటల్గా మాత్రం వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక ఫ్లూట్ ఒకటి రావాలి అనుకుంటున్నాను. అయితే చూసుకొచ్చి ఇక తొండం పైన ఆభరణాలు మాత్రం ఇంత భారీగా రావడం జరిగింది. చూసింది కదా, న్యాచురల్గా ఆభరణాలు. ఒక్కొక్క గణేష్ని చూసినట్టయితే కొంచెం వీడియో అనేది లెంతీ అవుతుంది, కానీ స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. ఇక్కడ మహాదేవుడు చూసింది కదా, గణేశుడు మహాదేవుడు మొత్తం వచ్చేసి దశావతారాలు అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం దశావతారాలు అయితే ఒకటే ఫ్రేమ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. నిన్న వచ్చినప్పుడు కూడా ఈ మోడల్ విగ్రహాన్ని కూడా వచ్చేసి ఏంటంటే కిరీటం వర్క్ అనేది, గోల్డ్ వర్క్ అనేది పెట్టలేదు. ఇంకా చూసింది కదా, ఇక్కడ అమ్మవారు పార్వతీమాత అండ్ మహాదేవుడు. గణేశునికి రైట్ సైడ్న బ్రహ్మ, లెఫ్ట్ సైడ్న విష్ణుమూర్తి. ఇక్కడ చూసుకుంటున్నాం, కొంచెం విష్ణుమూర్తి కూడా మంచి స్మైలింగ్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్రహ్మ కూడా స్మైలింగ్ ఫేసెస్తో అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ ఒక చేతిలో గణేశునికి, ఒక చేతిలో బ్యాక్ సైడ్న తామరపు, ఒక చేతిలో పారస్. అలానే గణేశునికి 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది గణేశుడు. అండ్ ఒక చేయి ఆశీర్వాదం చేయి, ఒక లడ్డు చేయి. ఇక్కడ పార్వతీ మాత అండ్ అలానే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చూసింది కదా. అండ్ కుందన్ వర్క్ అయితే మాత్రం ఎంత భారీగా అయితే ఉండడం జరిగింది. ఇంత భారీ అంటే చాలా హెవీగా. బొట్టు కూడా త్రిశూలం అండ్ ఓం బొట్టు, ఐ పెయింటింగ్ మాత్రం చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే బొజ్జ గణపయ్య సెట్టింగ్ పొజిషన్లో మన సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్లో అయితే మాత్రం ఉండడం జరిగింది. నిన్న చూసినట్టయితే ఏంటంటే ఇంకా బొట్టును అండ్ కిరీటానికి ఇంకా కలరింగ్ వర్క్, అంటే కిరీటానికి గోల్డ్ వర్క్ అయింది, కానీ ఆ గ్రీన్ కలర్ అది ఉంది కదా, గ్రీన్ కలర్ రెడ్ కలర్, అది కంప్లీట్ కాలేదు. అండ్ అలానే ఇక్కడ వీణ ఉంది కదా, వీణ దగ్గర సరస్వతి అమ్మవారి కూడా అయితే పెట్టడం జరిగింది. చూడండి, వీణ కూడా ఎంత బాగుంది అంటే చాలా బాగుంది కదా వీణ. అండ్ అలానే చూసింది కదా. అండ్ కండవ కూడా వచ్చేసి గ్రీన్ కలర్లో అండ్ అలానే ప్యారెట్ గ్రీన్ కలర్తోనైతే రావడం జరిగింది. చూడండి, పంచ పింక్ కలర్ పంచ, అండ్ పంచ పైన కూడా మాత్రం మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. చూసింది కదా, గోల్డ్ వర్క్, బొజ్జ పైన గోల్డ్ వర్క్. అండ్ వీణ కూడా మంచి డిజైనింగ్ వర్క్తో అయితే వీణ కూడా రావడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఇంకా కొంచెం నెయిల్ పెయింట్ అనేది ఇంకా మేబీ నాకు తెలిసి నెయిల్ పెయింట్ కూడా వస్తుంది అనుకుంటున్నా, చూద్దాం. చూసింది కదా, సరస్వతి అమ్మవారు కూడా వీణ పట్టుకొని అయితే కూర్చోండడం జరిగింది. గణేశుడు చూసుకున్నట్టయితే మొత్తం సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్లో గణేశుడు. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహంది స్టోరీ అనేది నిన్న చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా మనకు గణేశుడు అనేది ఏందని మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. పార్వతీమాత బాలు రూపంలో గణేశుడు చూసింది కదా, ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. అండ్ పార్వతీమాత శారీ చూసుకున్నట్టయితే కూడా ఎల్లో కలర్లో అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్, పింక్ కలర్ బ్లౌజ్తోని. ఇక్కడ గణేశుని చూసుకున్నట్టయితే లయన్, రైట్ సైడ్న లయన్. అండ్ అలానే మహాదేవుని చేతిలో కూడా త్రిశూలం చూసింది కదా. పంచ చూసుకున్నట్టయితే క్రీమ్ కలర్లో బార్డరింగ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ అలానే
ఇక్కడ మహాదేవుడు వచ్చేసి మన గణేశునికి శిరస్సు పెట్టినప్పుడు చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నందీశ్వరుడు. అండ్ ఇక్కడ మహాదేవుడు ఏంటంటే శిరస్సు తీసేసినప్పుడు, బాలుని శిరస్సు తీసేసినప్పుడు పార్వతీమాత మాత్రం ఇట్లా ఎత్తుకొని అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ మన వెంకటేశ్వర స్వామి వారు చూసింది కదా. అండ్ ఆభరణాలు చూసింది కదా, గోల్డ్ వర్క్ అయితే ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్. నిండుగా మాత్రం ఆభరణాలు రావడం జరిగింది. చాలా బాగుంది కదా విగ్రహం మాత్రం. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే చేతులలో కడాలు కూడా చాలా బాగున్నాయి. నిన్న వచ్చినప్పుడు మనకు ఏంటంటే ఇట్లా త్రిశూలం అయితే పెట్టలేదు, త్రిశూలం కూడా పెట్టింది అన్న వాళ్ళు. చూసాను టోటల్గా మాత్రం ఇక వర్క్ అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. విగ్రహానికి మాత్రం కొంచెం జూమ్ తగ్గించి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా విగ్రహం. అండ్ అలానే ఇక్కడ ఈ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ డమ్రు పైన మాత్రం తబలా పైన అయితే మాత్రం స్టాండింగ్ పొజిషన్లో గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ వీణ చూసిన బ్యాక్ డ్రాప్న వీణ. అండ్ అలానే మూషికుడు పంచ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ షేడింగ్స్తోని, కండువా పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ బార్డరింగ్తోని తబలా అయితే ఉన్నది చేతిలో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన విష్ణుమూర్తి కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే పైన శ్రేష్నాగ్ చూసింది కదా, ఐ పెయింటింగ్ కానివ్వండి, కలరింగ్ వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, ఎంత నీట్గా చాలా బాగుందో. అండ్ అలానే మీకు తెలుసు ప్రతి ఒక్కరికి సుందర్ కళాకారులో ఏ విధంగా ఉంటుంది, ఏంది కలరింగ్ వర్క్ అయ్యండి ఏందని. ఇక్కడ చేతిలో చూసుకున్నట్టయితే చక్రం వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఒక చేతిలో శంఖం అయితే ఉండేది. అండ్ అలానే నారదుడు అయితే ఉండడం జరిగింది. బొజ్జ పైన స్నేక్స్. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్న గరుడవంతుడు. కొంచెం దగ్గర నుంచి కూడా చూపిస్తాం మీకు, ఇక్కడ చూసుకోవచ్చు గరుడవంతుడు కూడా. అండ్ అలానే లక్ష్మీ అమ్మవారు శారీ కూడా చూడండి, న్యాచురల్గా శారీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. లక్ష్మీ అమ్మవారు వచ్చేసి స్మైలింగ్ ఫేస్తోని, చేతులలో కూడా మంచి కడాలు. చూసిన మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ గణేశుడు చూడండి, మొత్తం మహాదేవుని కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ను కూడా చూసుకోవచ్చు, మహాదేవుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంటుంది. నిన్న మనం వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా ఫిట్టింగ్ కాలేదు. ఇక్కడ గణేశునికి చూసుకున్నట్టయితే 3 ఐసెస్ అంటే మహాదేవుని కాన్సెప్ట్లో ఉన్నట్టు కాబట్టి ఒక మూడో కన్ను కూడా అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ గణేశునికి వచ్చేసి 4 హ్యాండ్స్. ఈ గణేశుని చూసుకున్నట్టయితే 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఇట్లా గణేశునికి రైట్ సైడ్న డమ్రుకం అండ్ లెఫ్ట్ సైడ్న ఆవు. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్లో. అండ్ ఇంకా కండువా కూడా న్యాచురల్ కండువా అయితే రావడం జరిగింది. బొజ్జ పైన కానివ్వండి, తొండం పైన కానివ్వండి, ఆభరణాలు మాత్రం ఎంత నిండుగా అయితే రావడం జరిగింది చూడండి. చూసింది కదా. ఇంకా మేబీ నాకు ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో త్రిశూలం అయితే ఈ విధంగా అయితే వస్తుంది అని అయితే అనుకుంటున్నా. ఇక్కడ బొజ్జ పైన కూడా స్నేక్స్ చూసింది కదా, స్నేక్స్ కూడా ఎంత బాగున్నాయో. కలరింగ్ వర్క్ అయితే మాత్రం చాలా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ తొండం పైన జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు, జ్యువెలరీ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ ఉన్న మోడల్ విగ్రహాలు కూడా అయితే మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు ఒక్కసారి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా చూపిస్తానా, ఓకేనా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన సుందర్ కళాకారులు మాత్రం టోటల్గా మాత్రం వర్క్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. నాకు చాలా కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ అని ముందుకు వస్తాను.